ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ హర్కర్ వేణుగోపాల, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేల సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీరు ఎంత కష్టపడి పనిచేస్తే ఈ ఉమ్మడి జిల్లాకి దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు, ఈ జిల్లా ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు కరీంనగర్ జిల్లా గతంలో నేను ఇరిగేషన్ మంత్రిగా, R&D మంత్రిగా అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరం ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మేము ఈ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలున్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన, సుసంపన్నమైనటువంటి పాలన, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారని చెప్పి విశ్వసిస్తూ సబ్జెక్ట్ వైజ్గా కలెక్టర్ గారు ఆయా జిల్లాలను అడిగినప్పుడు మీ ప్రోగ్రెస్, గతంలో ఏం జరిగింది, ఏం జరగాలి వివరంగా బ్రీఫ్గా చెప్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఆయా జిల్లా కలెక్టర్లు అడిగినప్పుడు ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఆ సంబంధించినటువంటి అంశాల మీద ప్రజాప్రతినిధులు ఏదన్నా అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా, లేకపోతే సూచనలు ఉన్నా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించాలి. మంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండటం మూలన కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పారు. అడ్లూరి గారు ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పారు. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ విత్తనాలు విషయంలో ఉక్కుపాదంతో వారిపైన చర్య తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసే కార్యక్రమం చేస్తాం. విద్యార్థులకు సంబంధించి, విద్యా వ్యవస్థలకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేసి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదవాడు అనేదానికి పార్టీ లేదు. పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈరోజు ఆదివారం అయినా కానీ మీరందరూ కూడా రావటం చాలా సంతోషం. అధికారులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఎక్కువ ఇనిషియేట్ చేస్తా ఉన్నా. దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యుడినప్పుడు 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం. కరీంనగర్, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం. శాతవాహన యూనివర్సిటీ అంతకుముందు శాసన 200 ఎకరాల యూనివర్సిటీని 600 ప్రజాప్రతినిధులు కలిసి ఈ జిల్లాకు తీయగలిగినాం. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత JNTU 2 వచ్చినాయి, మళ్ళీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీ, 1 మెడికల్ కాలేజీ, ఇప్పుడు జైత్యాల, సిరిసిల్ల, గోదావరిఖని తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు, 60 కిలోమీటర్ రేడియస్లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఉన్నాయి. ప్రైమరీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. ఇలా మేము చదివిన SRR గారు చూసుకుంటే